శుభం బాగుంది కాక అర్జున నేటి దినములో సంతోషంతో ఉన్న కారణమేంటి? మిత్రమా, యుద్ధము చేశాను. యుద్ధంలో కొంతమంది మరణించారు, కొంతమంది ఉన్నారు. అవన్నీ కాక సంతోషంతో ఉన్నాడు మా అర్జునుడి వల్ల. మరి విచారం ఏంటో అడుగుదాం. మిమ్మల్ని చూడక చాలా దినములయ్యారు కదా, చాలా రోజులయ్యేదా? మా యొక్క హృదయంలో నా భావన కలుసుకోవాలి, చూడాలన్నటువంటి అభిప్రాయం చేత ఈ యొక్క దర్శన భాగ్యం కలిగిందని వచ్చింది బావయ్య. అట్లా నిన్ననే కదా మనకు ఏడబాటు అయింది, చాలా రోజులకి. సతములు భావనీదు పుండరీకా ఘోర కష్టములు నేటితో తీరిపోయే బాబా 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 ఖండములు భావని యొక్క బాధ ఎంతవరకు ఎప్పుడైనా ప్రారంభించేటువంటి వాళ్ళు నా ప్రాణం కాబట్టి నిన్ను నచ్చి ఎలాంటి మాకు ఎవరు ఉన్నారు భావని కన్నా మాకు ఆత్మ బాంధవులు ఎవరు ఉన్నారు? బాధ నీవు కాపాడుతున్నటువంటి వాడు ఉన్నావా? అందుకని నీ యొక్క దివ్య దర్శనము చేత నీ యొక్క అభిప్రాయము చేత మా భావం దర్శించుకోవాలని నీ భారత కలిగి వచ్చాను. సంతోషం ఏంటో చెప్పమంటావా బావా? మరి తమ విచారం ఏంటో ఎందుకు నన్ను ఇక్కడికి రక్షించావు అంటున్నా ఆలోచన చెప్పు. అన్నయ్య ధర్మరాజు ఇన్ని దినములు మాత్రము కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నారే, తోటి రారాజులకు మాత్రము ఎంతో మందికి పట్టాభిషేకాలు ఇచ్చినారు. మరి ఎంతవరకైనా పాండవులు ప్రపంచమంతా మమ్మల్ని ఎంతో గొప్ప చేస్తున్నారు. కానీ నీ ఉండగా మాత్రము నీ గంగ ముందు అన్నయ్యకు పట్టాభిషేకం కట్టాలని నా అభిప్రాయం. నీ అభిప్రాయం అలా ఉందా? అవును. అర్జునా నీ మనసుకు వచ్చే తిరిగి మాట్లాడుతున్నావు. ఏమంటున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏం చెప్తున్నావో నీ ఆలోచన ఏంటో ఏ మాత్రం ఉండలేదు. ఓ సోమవంశజ, నీ మాట నుంచి పుణ్యానది నదుల నుండి ఎలా తీసుకువచ్చి మా అన్నయ్య ధర్మరాజు మా ఇంటి మండపంలో విజయ సింహాసనంపై కూర్చోబెట్టి సమస్త రాజులు ప్రజలు
దేవతలు మహర్షులు దేశీయ స్వానం చేస్తుండగా మంగళ వాయిద్యాలు ప్రోక్షిండగా వశిష్ఠ నామ దేవాది మహారుషులు అందరూ తత్తరపడి మా యొక్క అన్నయ్యకు మీ ముందు పట్టాభిషేకం చేస్తే బాగుందని నా యొక్క అభిప్రాయం. అభిప్రాయం అవును. మరి ఇంకా ఉంది కదా, ఇంకా ముందుగా మరి మరి వేరుగా మాట్లాడతారు ఏంటి బాబాయ్య నీవు? ఎంతో మంది యుద్ధంలో సంహరించాము. ఇంకా కొంతమంది యోధులు ఉన్నారు కదా, ఆ యోధులు భయమాటలే కదా నీకు పట్టాభిషేకం కట్టేది. వారిని భరించడానికైనా వేషాలు తీసుకునే చంపడం వారి మరి వాళ్ళు చాలా ముందు మాత్రం అన్నయ్యకు పట్టాభిషేకం అయితే అవసరం లేదా? అవసరం ఉంటుందా చెప్పండి. అవసరం లేదు. నువ్వు ఆ రాంట్లో మాట్లాడితే నా మనసు కూర్చోదు. భీష్మాచారి చాలా గొప్పవాడు. మంత్రులు తీసుకుని పంపించేశారు. అశ్వత్థామ, ఉపచారి, ద్రోణాచారి మాకు కావలసినటువంటి మా విద్య బుద్ధులు చెప్పినటువంటి గురువులనే చదివేశారు. మరి ఆ యొక్క దుర్యోధనుడు ఎంత కష్టం నాకు అంటే భీష్ముడే మహానుభావాన్ని చంపేశాను. అతను తుచ్చమైనటువంటి వాళ్ళు ఎంత నాకు విన్నావా? యోధాల యోధుడు భీష్ముడే వధించారు. వీళ్ళెంత కలుస్తున్నావా? అర్జున, ఏది స్వల్పవిచారంగా మాట్లాడుతున్నావు? నా మాట విని తగిన వారిని చేస్తేనే బాగుంటుంది మనకు. అంటే తగిన వారిని వధించాలి, అనేక పట్టాల్సిన కంటే నీకు మేలగును జయమగును. ఇప్పుడు నేను అనుకున్నట్ల నీ యొక్క మనసుతో మరి పట్టాభిషేకం చేసిస్తే నీ ముందు ఏమవుతుంది? అర్జున నువ్వేమన్నావు? దుర్యోధనుడు, కర్ణుడు, వికర్ణుడు, శల్యుడు ఈనాటికి ఎంతమంది ఉన్నారు? వారిని రాజారకంగా వాళ్ళు చూస్తుండగా మీ అనేక పట్టాభిషేకం బాగుంటుందా? వాళ్ళు వధించాలి, మీ అనేక పట్టాభిషేకం కంటే సంతోషం ఉంటుంది. కానీ ఇప్పుడే కావాలంటే ఎలా ఉంటుందయ్యా? కృష్ణ సరే ఎంతో ఒక్కరిద్దరు గారు మాత్రం ఎంతో యువతాన యువతులు ఉన్నట్లు నన్ను బెదిరిస్తున్నావు. అయితే వాళ్ళకైనా నీ బెదిరింపులకైనా నేను ఊరుకుంటాను అనుకుంటావా ఏంటి? అంటే నీ అంటూ ఈ ప్రపంచమంతా నా విజయం తెలుసు, నా యుద్ధంలో నేను ఎలాంటి వాళ్ళని తెలుసు. కానీ వాళ్ళని అవునయ్యా, నీవు ఆది నారాయణుడు నీవు కావచ్చు, కానీ నరులకు నారాయణుడు నీవు, దేవతలకు నారాయణుడు నీవు. నీకెంత నీ లెక్కెంత? నిన్ను అక్కడ కూర్చోబెట్టి కూడా వాడిని అప్పుడు ఏ విజయము చేకూరిన
అర్జున, నేనని గొప్ప చెప్పకూడదు, నేనే ప్రపంచమందు హీరణ అనకూడదు, నేనే అందరికి అధిపతి అనకూడదు. వినవా? ఇల్లు అడిగినంత పండుగ అవుతుందా? ఎప్పుడు పండుగ అవుతుందో అప్పుడే అవుతుంది. ఇల్లు ప్రతిరోజు ఇల్లు అవుతాం, కానీ అది పండుగ కాదు. వినవా? మిగతా యోధులు ఉన్నారు, వారి పరిమంచిగా మేమంట మీ అనేక పట్టాలు కంటే సంతోషం ఉంటుంది. నా మాట కాదని నీ ఒక్క మాట వింటే బాగుంటుందా అర్జున? వాహన చెప్పు. ఇదివరకే మన యుద్ధం చేసి రాజులను పెట్టి సంస్థ ఏర్పాటు మరి గట్ల పంకుపోతావారి రహస్యము నీ బెదిరింపు లేక మాత్రం నీ ఏం మాటలే ఉన్నాయి కానీ మాత్రం నీ పూర్తానం అయితే ఏమి లేదు. నీవు గొల్లవాణి, మరి గొల్లవాణి ఎవరి మంది చెప్తే నీ వంశమే, నీ కులమే, నీ వంశమే. గొల్లోళ్ళమే కాదట్లే కదా, మీరు రారాసు మంకు గొల్లవాడ. ఎక్కువ మాట్లాడితే మాత్రం మర్యాద అక్కడ అంతవరకు వచ్చింది. అయితే నేను ఒక ఉపాయం చేస్తే ఇల్లు ఏం ఉంటారు అంటే విజయం చేయకున్నాను. నా కీర్తి జగన్ ప్రపంచంలో చెప్పంటే బాగుంది. మనం చెప్పుకుంటే కాదు, ప్రపంచ ప్రజలు అనాలి. ఇది గొప్పవాడు, బలవంతుడు, మంచివాడు, సాహసుడు అని చెప్పి ప్రజలు అనుకోవాలి. కానీ నీలోన నీవు అనుకుంటే బాగుండదు. ఇది ఓహో, నేను ఆటంతో పడ్డా కానీ అది రాత్రి తండ్ల పడలేదు. నేను బలం లేక నాకు బలం ఎక్కడిది? నాకు చేతిలో బలం లేదా? యుద్ధం చేస్తా బలం లేకనే కదా బల సాహసవంతుడు కాకనే కదా ప్రమేయంతో తండ్ల పడ్డే చేస్తా బలం అయింది. సిగ్గు లేక సత్యభామ దగ్గరికి దాని దగ్గరికి పోయి దాని దగ్గర పోయి నన్ను గుళ్ళు పెట్టుకొని వచ్చి కాళ్ళ కడ కంచె తీర్థం కింద సత్యభామ ఎవరో నీకు తెలియదు, ఆ ఏ అవసరం పుట్టిందో నీకు తెలియదు. నీకా ఇవా పచ్చి పాల దగ్గర పిచ్చిగొలం అర్జున, సమయం రాకపోతున్నా, నేను చెప్పకపోతున్నా. ఏమన్నావు ఇప్పుడు నీవు? ఏమన్నావు నీవు? నీకు జరిగేవాడు కాబట్టి రెండు చేతులతో ఈ రెండు అమ్ముల పదవి కట్టుకొని నీ లెక్క చేత లెక్క వాళ్ళ లెక్క ఊసుకుంటుంది. కానీ రెండు చేతులతో మాత్రం అమ్ములు బట్టి కాళ్ళ భాగాలు పెట్టి అమ్ములు భరించినటువంటి వాడిని బలబాధారానికి సాధించినటువంటి వాడిని నీ ఒక లెక్క అనుకున్నవాడిని మాటలే మాట్లాడిపోతాను ఏమి లేదు. ఇక్కడ నాయి మాటలను నన్ను రీతి నచ్చి చేస్తాను. మేము చూస్తున్నా కానీ నేను చూస్తున్నా నన్ను అయితే నచ్చి చేస్తాను. లేకపోతే మరి యుద్ధంలో ఎవరిని వధించాలి, ఎవరిని హింసించాలి, ఎవరిని వంచాలి, ఏ చదువు ఎక్కడ తోలాలి, ఏ దిశ తోలాలి చెప్పేవాడు నేను, చేయించేవాడు నేను. నేను చెప్పాను, నువ్వేం చేసావయ్యా అర్జున? రథం నడిపింది నీవు, రథసారథి వస్తున్నది నేను, యుద్ధం చేసింది నేను అనుభవ. ఆ రథసారథి లేకపోతే నువ్వేం చేస్తావు? అవును కదా, నీ చేతి ఇచ్చావా? నీ చేతులతో ఆ పీసులు చావాలంటే ఎవరితో చచ్చేవాడు కాదు. విన్నావా? సెకండ్ ముందు పెట్టుకొని తప్పించింది నేను. విన్నావా? క్రింద పడకుండా బాణాసనములతో మంచగా తిరిగి చెప్పింది, ఉపాయం చెప్పింది నేను. విన్నావా? అయితే సంపించేవాడు ఇద్దరు చంపిందా? గట్లగానే పిస్టల్ చేతులు ఉన్నదా లేదా కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క కదా ఒక్కటే. చూపించింది ఎవరు? నేను చూపించాను కదా. బుల్లెట్ దించిందైతే మహారాజే కదా. బాణం అతను భయపడే యుద్ధం అని
వెంకయ్య తిరిగారు. మరి ఏంటి? నా చేతుల బాణమా అందులో కుదలా నాకు సెలవులా నా కొట్టుతుందా అన్ని మొత్తం నువ్వు కొట్టిందే నువ్వు అయితే మా భగవాన్ సాధించేది నువ్వు అయితే గోవుల కానేస్తుందా బాబు ఒకరింత పుట్టి వేరొకరింత గోత్రము లేనటువంటి కుమటివి నువ్వు చేతగానే అత్తతో ప్రేమించినటువంటి వారు తప్పులు న్యాయాలు గ్రహించలేనటువంటి వాడు నీవు నాకు గొప్ప చెప్తున్నావా నీచుడా నీ వాకు రారాజు మిత్రమా రాజవంశమన భూమికి అస్తమునందు క్షత్రియ ఈ అస్తంలో మాత్రం నా అస్తంలో వచ్చిన దేవతలంతా నీవేతో నాకు అర్జునుడు బాగా విర్రబెక్కుతుడు. కురుక్షేత్ర మందు యోధులు అన్నలు తమ్ముడు ఆత్మబాంధువులు వీళ్ళందరూ వాళ్ళ చూసి భయపడి ఓ తల్లి ఎక్కడ మీకు ముచ్చట్లు దొరకదా వాళ్ళందరినీ చూసి భయపడి భారతముడు అమ్ముడు కింద పడి పెట్టి ఇక యుద్ధం చాలా కృష్ణ భావాంశ పేర్కొని నడుచుడు. అప్పుడు నేను భగవద్గీత చెప్పి సత్యవాడు నేనే చంపేవాడు నేనే చెప్పి ఉపాయం చెప్పి మళ్ళీ అతని బాలసను పెట్టి ఎవరెవరికి చంపాలి ఎవరిని ఎట్లా చంపాలని చెప్పి ఉపాయం చెప్పి నేను ఉపాయం చెప్పింది నేనని చెప్పినాను. నేను చెప్పడం చేద్దాం చూడు నాకు పరమాత్మ కొట్టలేదు మాత్రం అంత శత్రువులను కొట్టమంటే మిత్రులను కొట్టమంటే శత్రులు ఎవరో మిత్రులు ఎవరో నా భారతాను కింద పడవేసి బాగా ఇంకో తప్పకుండా చెప్తున్నా నువ్వు అలాంటి పాపం చేస్తే నీకు వస్తుంది కానీ నేను అలాంటి తప్పు చేసే వాళ్ళం కాదు మేము రారాజమా తెలుసునా బాగా విర్రబిస్తుండు యుద్ధములు నేనే అనుకుంటాను. కర్ణుడు అంటే ఏమో అనుకుంటున్నాడు ఆ సూర్యపుత్రుడు సామాన్యుడు కాదు అతను జయించాలంటే 10 మంది కాదు 1000 మంది అర్జునులు వచ్చినా గనితో జయించలేదు. అయితే ఇప్పుడు మరి గర్వభంగం కావిస్తామని అనుకుంటాను. అవతార పురుషుడు శ్రీమన్నారాయణుడిని తలుచుకొని ఇంత మాట పలుకుతున్నాడు. ఆ కళ్ళలు గల్ల చేసి గర్వభంగం సురనాథ అద్భుతి కన్నుని మాటయు మరచిపోయి సభలోన కర్ణుడు పలికిన కఠినమైన వాకులు పలుకుంటే నీ చెవులు వినలేదా? అతను జయించని తరమవునా, అతన్ని ఓడించని బలమవునా? నీ బలం ఎంత, నీ సాహసం ఎంత, నీ ధైర్యం ఎంత, నీ లక్షణం ఎంత? కర్ణుడు అంటే సామాన్యుడు అనుకున్నావా? వాళ్ళంటే నీ లెక్క మానవుడై పుట్టింది అనుకున్నావా? సభలో మాకు విద్య చెప్పినటువంటి గురువు అడిగిన దానికి ప్రశ్న వాడు చెప్పిన చెప్పిన వాడు ఎక్కడ పుట్టింది మన సందేవ్ కదా ఇక రాదు గురువు అంటే గురువు చెప్పింది ఏమున్నందులో అప్పుడు సూతపుత్రుడు వాడు దుర్యోధనుడు ఇక్కడ అందరిని పెట్టే కూరు కాటపడి వచ్చినటువంటి వాడు వాడిని ఇరువలు ఎప్పుడు తీసుకొస్తే మనకి కులకుండా తలకుండా అక్కడ సూతపుత్రుడు నీకు తెలుసు అందరూ తెలుసు నాకేంటి మరి ఎప్పటింది మరి దీని బలం చూసుకొని వాడి దగ్గర చూసుకుని కర్ణుని వాడు దుర్యోధనుడు మరి వాళ్ళకే ఏమంటున్నావా? ఆ సూతపుత్రుడే ఎంత బలవంతుడో నీకు తెలియదు కాదా? మరి అంత నాగలు గొప్పవాడా సూతపుత్రుడు కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతున్న ఆ కర్ణుడి ఆడ నువ్వెక్కడ ఇన్నవా కౌతయ్యా ఇన్నవా కౌతయ్యను ధరించి ప్రపంచమంత పేరు కాల్చిన వాడు చూసుకోమంటే నీ పేరులకు జయించిన అటువంటి కర్ణుడు అతను నీ బలమెంతనయ్యా ఆ కర్ణుడు ముందు పోయింది వాంటి పోయింది దుర్యోధన పోయింది ఎక్కువ మాట్లాడితే నీళ్ళు కూడా పోయింది అసలు అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్తాడు నాకు విలువ కాదు నువ్వు రారాదు తెలుసుకున్నవాడిని నాకేం తెలుసు నీతి తెలుసా నిజాయి తెలుసా అని అవతార కూర్చున్నా నాకేం తెలుసు ప్రజలంటే ఎట్లా రాజ్యం అంటే ఎట్లా పాలన అంటే నాకేం తెలుసు
కన్నుడు ఫలవంతుడని నిర్ణయమున చేసు తెల్లని కేశను శంకరుడు చామల వర్ణ వినునాది ఎదుట మాట్లాడుతున్నాం కబురు బలవంతుడని నిర్ణయమున ఆ యొక్క సభలో ఆయా అతని విద్య తీసినటువంటి వారు అతని భక్తు గురించి మాట్లాడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు కర్ణుడు బలవంతుడని నిర్ణయమున చేయుటెందు నీకే తెలుసు వర్ణ శంకరుడు అట్టి ఎండికొండ పరిపాలించినటువంటి శంకరుని మెప్పించి ఘోరముగా తపస్సు చేసి అట్టి తపస్సులో మాత్రము రేపు తెల్ల